నాతో పెట్టుకోవద్దు, నేను అసలే మంచివాణ్ణి కాదంటూ ట్రంప్ అంటుంటే ఆ మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ ఇరాన్ సెటైర్ వేసేసింది. అంతేకాదు అమెరికాకు హార్ట్ అటాక్ వచ్చే ఓ కొత్త వెపన్ మా దగ్గర ఉందంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇరాన్ దగ్గరనున్న ఆ కొత్త అస్త్రమేంటి అనే చర్చ బయలుదేరింది. ఇందుకే నిజంగానే అది ఓ ఆయుధమా లేక సరికొత్త వ్యూహమా? నేనిక నైస్ పర్సన్ కాదన్న ట్రంప్, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్న ఇరాన్, కొత్త ఆయుధంతో ట్రంప్కి గుండెపోటేనన్న ఇరాన్. యుద్ధం కంటే ఈ మాటల యుద్ధమే అసలు వినోదం. ఇరాన్ దగ్గర కొత్త ఆయుధం ఉందని, అది ఏకంగా వారికి గుండెపోటు తెప్పించగలదని ఇరాన్ నేవీ అడ్మిరల్ షహరామ్ హెచ్చరించారు. అమెరికా విధిస్తున్న ఆర్థిక నావికా దిగ్బంధనాల వల్ల తాము లొంగిపోతామని అనుకోవడం శత్రువుల భ్రమాని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం పోరు ముదిరింది. దిగ్బంధనం ఎత్తివేస్తేనే జలసంధిని తెరుస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. బాంబు దాడుల కంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నావికా ముట్టడే ప్రభావవంతమైన వ్యూహమని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకూడదన్నదే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఇరాన్ చెబుతున్న ఆ కొత్త అస్త్రమేంటన్నది తెలియాల్సి ఉంది. ఇదే క్రమంలో ఇరాన్ సైబర్ హ్యాకర్ గ్యాంగ్ హండాలా అమెరికన్ సైనికుల డీటెయిల్స్ బయటపెట్టింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మహరించిన 2379 మంది అమెరికా మెరైన్స్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలను లీక్ చేసింది. ఇది తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. లీక్ లో సైనికుల పేర్లు, ఫోన్ నంబర్లు, నివాస చిరునామాలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల వివరాలు, రోజువారీ కదలికలు, విధుల సమాచారం కూడా ఉన్నట్లు హ్యాకర్లు చెబుతున్నారు. ఈ డేటాను బయటపెట్టి తమ సైబర్ నిఘా సామర్థ్యాలను ప్రపంచానికి చూపించడమే లక్ష్యంగా తెలుస్తోంది. హండాలా హ్యాకర్లు ఆ మెరైన్స్ కు చెందిన వాట్సాప్ నంబర్లకు నేరుగా బెదిరింపు సందేశాలు పంపడం మరింత కలకలం రేపుతోంది. మేం మిమ్మల్ని గమనిస్తున్నాం, మీరు లక్ష్యంగా మారే అవకాశముంది అంటూ పంపిన ఈ హెచ్చరికలు భద్రతా వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యక్తిగత డేటాను ఆయుధంగా మార్చి మానసిక ఒత్తిడి సృష్టించడం ఇరాన్ సైబర్ యుద్ధంలో కొత్త కోణంగా భావిస్తున్నారు. బహుశా ఇరాన్ ఇదే తమ కొత్త ఆయుధమని చెబుతుండొచ్చని కూడా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ట్రంప్ మాత్రం ఇరాన్ నేవీ బ్లాకేడ్ అద్భుతంగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ 100% లోపరహితంగా సాగుతోందని, ఇది అమెరికా నావికా దళ శక్తికి నిదర్శనమని ట్రంప్ చెబుతుండగా, హర్మూజ్ జలమార్గంలో తమకి టోల్ కట్టే నౌకలకు ఇరాన్ పాసేజ్ ఇస్తుండడం గమనార్హం.